మనతో పాటు బీసీ యువ నాయకుడు వాసుకి యాదవ్ ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అన్న, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో దీక్ష చేస్తున్నది, అంటే బీసీ రిజర్వేషన్ అంశాలపైన అయిపోద్ది దీక్ష కూర్చుంటున్నామని చెప్తున్నారు. వాళ్ళు మరి ఎట్లా చూస్తారు దీన్ని మీరు? యావత్ బీసీ తెలంగాణ బీసీ సమాజానికి ఉద్యమదండాలు. నా పేరు వాసుకి యాదవ్. మిత్రులారా, కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టడానికి బీసీ ఓట్ల కోసము స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది. 42% రిజర్వేషన్ హామీ ఇచ్చినప్పుడు బీజేపీ పార్టీ ఇస్తేనేమి ఏమి ఇస్తాం, లేకపోతే 42% మనం అందరం కలిసి ఢిల్లీలో దీక్షలు చేసి సాధిస్తాము అని మేనిఫెస్టోలో పెట్టలే కాంగ్రెస్ పార్టీ. లేకపోతే 9th షెడ్యూల్లో పెట్టాలి, దానికి పెడితే చట్టబద్ధత ఉంటుంది, దానికి రక్షణ ఉంటుందని అప్పుడు చెప్పలే కాంగ్రెస్ పార్టీ. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు తను చేయాల్సింది చేయకుండా ఇవాళ మోసపూరిత వైఖరితోటి బీసీ సమాజాన్ని, బీసీ నాయకులను, కొందరు చూడ మేధావులను తీసుకొని పోయి బీసీ సమాజాన్ని తప్పుదో పట్టియడానికి, దృష్టి మరల్చడానికి, ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలను పక్కదారి పట్టించడానికి ఇది ఒక నాటకమే. ఇది ఒక ప్రజలను మళ్ళోసారి వంచడానికే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నాటకమే. కాంగ్రెస్ పార్టీ విధానాలే 78 సంవత్సరాల స్వతంత్ర భారతానంతరం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసినంత మోసము, ద్రోహము ఏ పార్టీ చేయలేదు. అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రధాన పార్టీలు కూడా ఉన్నాయి, అన్ని పార్టీలు కూడా బీసీకి రిజర్వేషన్కి మద్దతు తెలపడం అనేది జరిగింది. మరి అఖిల పక్షాన్ని ఎందుకు తీసుకోలేకపోతుంది ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ ఢిల్లీలో? ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు దీక్ష చేయవలసి వస్తుంది? కాంగ్రెస్ పార్టీ దీక్ష చేస్తే బీజేపీ ఇస్తుందని వాళ్ళు భ్రమపడుతున్నారు. ఇక్కడ చేయాల్సినది బీజేపీ పార్టీ కేంద్రంలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న అఖిలపక్షను, అన్ని పార్టీలను అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని అన్ని అఖిలపక్షాలను తీసుకొని వెళ్ళి ఇవాళ వాళ్ళు చేయాల్సింది చేయకుండా ఇవాళ ఏదో ఒక 2-3 సంఘాలను తీసుకొని పోయి ఏదో కుప్పిగంతులు వేసి ఏదో ధర్నా చేసేసి అక్కడ ఏదో జరుగుతుంది అన్నట్టుగా భ్రమింపజేయనికే తప్ప వాళ్ళు చిత్తశుద్ధి లేదు. ఇది ఖచ్చితంగా బీ సమాజాన్ని మోసం చేయటమే. వాళ్ళు ఒకవేళ నిజంగానే వాళ్ళ విధంగా చేయాలనుకున్నప్పుడు ఒత్తిడి ఏ విధంగా తీసుకురావాలి, రాజకీయ ఒత్తిడి ఏ విధంగా చేయాలి, దాంతో ప్రజలకు ఏ విధంగా సమాయత్తం చేసుకోవాలి, ఏ విధంగా సన్నద్ధం చేసుకోవాలి, పోరాట రూపాలు ఎట్లా తీసుకోవాలో ఒక పద్ధతిగా ఒక కర్మాండం ఉంటాయి. కానీ ఇవన్నీ ఏం చేయకుండా తూతూ మంత్రంగా ఏదో చేస్తున్నామంటే చేసి మళ్ళీ పాలాభిషేకాలు పూలాభిషేకాలు వేసుకొని ఏదో సాధించడం అని చెప్పి ఇవాళ ప్రజలను ఇలా గందరగోళ అయోమయ స్థితి కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. ఎట్ ఏ టైం ఇలా బీజేపీ కూడా పూర్తిగా బీసీ వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉన్నది. ఇలా బీసీ ప్రధాని అని మనం ఎంతో గర్వంగా భ్రమపడుతున్న ఇలా బీసీ ప్రధానమంత్రి అని చెప్పి నరేంద్ర మోడీ ఇలా పార్టీకి పూర్తిగా చిత్తశుద్ధి లేదు. ఆ పార్టీ పూర్తిగా బ్రాహ్మణ ఆధిపత్యాల మేలు కోసమే, గుప్పెడు లేని ఒక 4-5 సమాజ శ్రేయస్సు కోసమే ఇలా పనిచేస్తూ ఉన్నది. అత్యధిక జనాభా కలిగిన బీసీ జనాభా గురించి కనీసం ఇలా కులగణనలు చెత్తలేదు, ఇలా రిజర్వేషన్లు ఇస్తలేదు, కనీసం వాళ్ళు ఒప్పుకున్న హామీలు కూడా ఇలా అమలు పరచలేదు. ఇలా దేశంలో అన్నిటికీ లెక్కలు ఉన్నాయి, కానీ బీసీ సమాజానికి ఇలా లెక్కలేదు. కానీ లెక్కలేని ధనం బీసీల పట్ల వహిస్తూ పైకి మళ్ళా బీసీ హిందూ అని చెప్పేసి ఇలా వాళ్ళని హిందూ మైకంలో ఉంచుతూ ఇలా ఓట్ల కోసం హిందూ అని చెప్పి ఇలా ఓట్లు దండుకొని అధికారాలు చేపట్టి ఇలా బీసీలను అన్ని రంగాల్లో అణచివేస్తూ దోపిడీ చేస్తున్న పార్టీలు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. ఈ 2 పార్టీలు కూడా బీసీ వ్యతిరేక పార్టీలే. ఈ 2 పార్టీల మోసపూరిత వైఖరిని బీసీ సమాజం అర్థం చేసుకొని చైతన్యవంతమై ఒక సొంత ఎజెండాతోటి ఇలా ప్రజలు పోరాట సమాయత్తం కావాల్సిన అవసరం ఉన్నది. అందుకోసం మేము కంకణం కట్టుకొని ఈ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా బీసీ సమాజాన్ని ఒకటి చేసే ప్రయత్నంలో మేము ఉన్నాము. ఆ విధంగా ముందుకెళ్తామని విజ్ఞప్తి చేస్తున్నాం. జై. ఇది పరిస్థితి. అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ బీసీలను ఇంకా మోసమే చేస్తూ ఉన్నది. అంటే భారతదేశం స్వాతంత్రం వచ్చిన నుంచి కూడా బీసీలను మోసం చేస్తూనే ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా అదే కొంతమందిని తీసుకుపోయి బీసీ సామాజిక వర్గం నుంచి ఏదో వాళ్ళకి చేసే ఉద్దేశం లేదు. 42% ఇచ్చే ఉద్దేశం ఉంటే అందరిని కలుపుకొని పోయేది. కానీ ఇప్పుడు అలాంటి ఉద్దేశం లేకనే మిగతా పార్టీలను అందరినీ అఖిల పక్షాన్ని ఇక్కడ రాష్ట్రంలో ఒప్పించకుండా వాళ్ళని తీసుకుపోకుండా, వాళ్ళు ఒప్పుకున్నప్పటికీ తీసుకుపోకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది
చేస్తుందంటే వాళ్ళ స్వార్థం కోసమే ఏదో మేము చేస్తున్నాము అని చెప్పేసి బీసీలను కళ్ళు కట్టే ప్రయత్నం చేస్తుంది. స్థానిక సంస్థలలో మేము ప్రయత్నం చేసినాం కానీ అక్కడ కేంద్రం ఒప్పుకోలేదు కాబట్టి ఇక్కడ రిజర్వేషన్ అమలు కాలేదు అని ఒక చెప్పడానికి మాత్రమే ఈరోజు దీక్ష ఢిల్లీలో చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఆయన స్పష్టంగా చెప్పడం ఆయనకైతే జరిగింది. కెమెరా పర్సన్ రాజుతో హారూన్, ఆద్య టీవీ, హైదరాబాద్.